హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మాత్రం సూపర్ హ్యాపీ అండి. ఎందుకంటే బిర్యానీ తిన్నానమాట. బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదా. బిర్యానీ అనే మాట చాలు నాకు కడుపు నిండంత సంతోషం అవుతుంది. ఇంతకీ బిర్యానీ నేను చేయలేదండి, నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సో అందుకని మా అత్తతో చేపించాను. ఎలా చేయాలో ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా. 1 కేజీ మటన్ తీసుకున్నా అండి. అలానే 1 కేజీ బాస్మతి రైస్. మసాలా కోసం అల్లం వెల్లుల్లి మిర్చి ఆనియన్ టమోటో ఇంకా దాల్చిన చెక్క లవంగాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే ఆయిల్లో వేయడానికి ఆనియన్ టమోటో స్లైసెస్గా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అయితే డైరెక్ట్గా వేసి చేయొచ్చండి. మటన్ కదా, సపరేట్గా కుక్కర్లో 70% ఉడికించుకొని తర్వాత బిర్యానీ కోసం గ్రేవీ చేసుకుంటాం కదండి, అప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి మటన్ కూడా వేసేసి ఒకసారి కలిపి మటన్కి సరిపోయేంత మాత్రమే సాల్ట్ కూడా వేసుకొని వాటర్ పోసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి అండి. ఇప్పుడు బిర్యానీ కోసము వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకున్నాం. అలానే ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క లవంగాలు ఒక స్టార్ వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతాయండి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత టమోటో మిర్చి కూడా వేసి 2 నిమిషాలు వదిలేయాలండి. టమోటోస్ కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఆ టైంలో మనం మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని జార్లో ఉన్న మసాలా అంతా తీసేసుకోవాలా. కొంచెం వాటర్ పోసుకొని బిర్యానీకి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి. సో టేస్ట్కి సరిపోయేంత కారం పొడి వేసి కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మసాలా బాగా ఫ్రై అవ్వాలండి. మనం ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ కూడా వేసేయాలి. అందులో ఉన్న వాటర్ కూడా వేసేసేయాలి గ్రేవీలో. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అలానే ఒక నిమ్మకాయ అండి, ఫుల్ నిమ్మకాయ రసం తీసేసి నిమ్మ రసం కూడా వేసేయాలా. వేసేసి మూత పెట్టేసి గ్రేవీ బాగా చిక్కపడాలండి. అంతవరకు మనం ఉడికించుకోవాలా. ఈ గ్రేవీ ఉడికేంత వరకు పక్కన రైస్ కోసం ఎసరు పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ మటన్లో సాల్ట్ వేసాం కదా, అది మటన్కి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు రైస్కి మాత్రమే సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఎలా అంటే మనం ఆ వాటర్ టేస్ట్ చేస్తే నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ సాల్ట్గా ఉండాలి. నేను ఇక్కడ కలర్ కోసం కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే ఫుడ్ కలర్ వేసాను అండ్ ఆయిల్ కూడా వేసా. మీకు ఇష్టం లేకపోతే కలర్ స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఎసరు కాగినాక అంటే ఒక బాయిల్ వస్తుంది. ఆ బాయిల్ వచ్చిన తర్వాత రైస్ కడుక్కొని వేసేసుకోవాలి. 50% రైస్ మాత్రమే ఉడకాలి అండి. ఆ తర్వాత మనం గ్రేవీలో వేస్తాము రైస్, అక్కడ 50% ఉడుకుతుంది. సో సరిపోతుంది. నేను ఇక్కడ రైస్ సపరేట్ తీసేసుకుంటున్నాను. గ్రేవీలోకి వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకొని స్లోగా రైస్ అలానే గ్రేవీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా కూడా కలపకూడదండి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, రైస్ బ్రేక్ అయిపోతుంది. సో స్లోగా కింద నుండి పైకి తీసుకుంటూ మిక్స్ చేయాలా. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెడితే బిర్యానీ మొత్తం మాడిపోతుందండి. సో ఇక్కడ నాకు గ్రేవీలో ఉన్న వాటర్ నాకు సరిపోలేదు, అందుకే కొంచెం రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ అవి యూజ్ చేసుకోవచ్చు. బిర్యానీ కంప్లీట్ అయ్యే వరకు ఆ వాటర్ పడేయకూడదండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసాను. వేసేసి మన దగ్గర ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొని వాటర్లో తడిపి బిర్యానీ మీద వేసుకోవాలి అండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీదనే పెట్టేయాలి. ఆవిరి బయటికి వెళ్ళకుండా చూసుకోవాలా. 15 మినిట్స్ తర్వాత వేడి వేడి సూపర్ టేస్టీ ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మా ఆంటీ చాలా బాగా చేస్తారండి. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఏ రెస్టారెంట్ బిర్యానీ కూడా దీని ముందు తక్కువే అని చెప్పచ్చు. మీకు నచ్చిందా? మరి ఒకసారి ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. ఓకేనా? మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.